సుమిత్ర తన బాధని దీపతో చెప్పుకుంటుందా? సుమిత్ర మాటలకు దీప బాధపడనుందా? అసలు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. జోష్న ఎంగేజ్మెంట్కి కాంచన ఇంటి ఆడపడుచుని శివన్నారాయణ పిలువనున్నాడా? అసలు ఏం జరిగింది ఈ వీడియోలోనే తెలుసుకుందాం. సుమిత్ర దీపతో ఇలా అంటూనే ఉంటుంది. నెల జీతం తీసుకొని పనిచేసే పని వాళ్ళైతే ఎక్కడ పనిలో నుంచి తీసేస్తారో అనే భయం ఉంటుంది. నీకు ఆ భయం అక్కర్లేదు. అలాగని నీకు నా మీద ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాట విని షాక్ అయిన దీప తన మనసులో ఇలా అనుకుంటుంది. ప్రాణం పోసిన తల్లి మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అని తన మనసులో అనుకుంటుంది దీప. సుమిత్ర పైగా నిన్నేమన్నా ప్రేమగా చూస్తున్నాను అని అనుకుంటే అది లేదు. నేను చిరాకు పడుతున్నాను, నీ మీద అసహ్యించుకుంటున్నాను. నీకు నచ్చని మనిషి ఎవరైనా ఉన్నారు అని నన్ను అడిగితే నాకు గుర్తొచ్చే మొదటి మనిషి, ఆఖరి మనిషి నువ్వే అని అంటుంది సుమిత్ర దీపతో. దీప తన మనసులో ఇలా అనుకుంటుంది, అది నా దురదృష్టమని. ఇంతలో మళ్ళీ సుమిత్ర, ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా నీకు నా మీద చిరాకు రావట్లేదా అని అడుగుతుంది సుమిత్ర దీపని. దీప లేదమ్మగారు అని అంటుంది. కొంచెం కూడా రావట్లేదా అని అడుగుతుంది. దీప లేదమ్మగారు అని అంటుంది. కనీసం రవ్వంతా కూడా రావడం లేదా? లేదమ్మగారు అని అంటుంది దీప. అదే ఎందుకు అని అడుగుతున్నాను అని అడుగుతుంది సుమిత్ర. ఇంతలో దీప, ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివి అని అంటుంది. ఈ మాట విని సుమిత్ర షాక్ అవుతుంది. దీప తన మనసులో అనుకుంటుంది ఇలా చెప్పేయాలని, కానీ చెప్పలేదు. సుమిత్ర మళ్ళీ అడుగుతుంది, అడిగేది నిన్నే అని. దీప తన మనసులో ఇలానే అనుకుంటుంది, ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివి అని అరిచి చెప్పాలని ఉంది అని. ఇంతలో సుమిత్ర మౌనంగా ఉంటే ఏంటర్థం అని అంటుంది. ఇంతలో దీప, ఏం లేదమ్మగారు. సుమిత్ర ఇలా అంటుంది, నాకు మాత్రం నిన్ను చూస్తే భయంగా ఉంది దీప. ఎందుకమ్మగారు అని అంటుంది దీప. ఇంతలో సుమిత్ర, ఎందుకో చెప్తాను కానీ నువ్వు నాకు ఒక సాయం చేస్తావా అని అడుగుతుంది. దీప, ఏంటమ్మగారు అని అడుగుతుంది. ఇంతలో సుమిత్ర, నా కూతురి ఎంగేజ్మెంట్ కోసం నా ఆడపడుచు కోసం ఒక పట్టు చీర తీసుకున్నాను. ఈ పట్టు చీర నువ్వు తీసుకెళ్ళి ఇవ్వాలి అని అంటుంది. దీప, క్షమించండి అమ్మగారు అని అంటుంది. ఇంతలో సుమిత్ర, నేను ఇవ్వలేను అని అంటావని కోపంగా అంటుంది. ఇంతలో దీప, ఇస్తాను, ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది. ఇంతలో సుమిత్ర, మరి క్షమించమని ఎందుకు అంటున్నావు అని అడుగుతుంది. ఇంతలో దీప, నేను ఇవ్వడానికి మీరు ఇవ్వడానికి చాలా తేడా ఉందమ్మగారు అని అంటుంది. ఇంతలో సుమిత్ర, ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటుంది. ఇంతలో దీప, అందుకే క్షమించండి అమ్మగారు అని అంటున్నాను. ఇంతలో సుమిత్ర ఇలా అంటుంది, కానీ కాంచన వదినకి ఇప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ. ఇంతలో దీప, బంధాలు బరువులు కాదు, తట్టిట్లో ఎక్కువ తక్కువ అని చూడ్డానికి అని అంటుంది దీప. సుమిత్ర, ఇది బాగా పాతకాలం మాట, దీనికి కాలం చెల్లింది. ఆ మనిషి మీద ఉన్న ప్రేమని గుర్తుపెట్టుకున్నాను, కానీ ఆ మనిషి నన్ను గుర్తుపెట్టుకొని తలుచుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదు అని అంటుంది సుమిత్ర. ఇంతలో దీప, నమ్మకాలు మనం నమ్మేదాన్ని బట్టి ఉంటాయమ్మగారు, నిజాన్ని బట్టి కాదు అని అంటుంది. ఇంతలో సుమిత్ర, అంటే నేను అబద్ధాన్ని గుడ్డిగా నమ్ముతున్నానా అని అంటుంది. ఇంతలో దీప, అయినా వాళ్ళని దూరం పెడుతున్నారు అని అంటుంది. ఇంతలో సుమిత్ర, దానికి కారణం నువ్వే కదా
అని అంటుంది సుమిత్ర. నేనేం చెప్పినా మీరు నమ్మరు అని దీప అంటుంది. ఇంతలో సుమిత్ర, ఏంటి నమ్మేది? నువ్వు నా కూతురికి రివాల్వర్ గురి పెట్టినప్పుడు ఎలా ఉందో తెలుసా? ఆ రోజు మొదలైన భయం నన్ను ఈ రోజుకి వెంటాడుతూనే ఉంది. అందుకే ఈ క్షణం కూడా భయపడుతూనే ఉన్నాను. ఇంతకు నువ్వు అడిగింది చెప్తాను అని అన్నాను కదా, అది ఇదే దీప అని అంటుంది. ఇది విన్న దీప షాక్ అవుతుంది. ఎక్కడ నా కూతురు నిశ్చితార్థం జరగదో, ఎక్కడ నీ వల్ల ఈ నిశ్చితార్థం ఆగిపోతుందో నేను నిజంగానే భయపడుతున్నాను. నాకు నా బిడ్డ అంటే ప్రాణం. అందులో ఏముంది గొప్ప? అందరి తల్లులు కన్నట్టే నువ్వు కన్నావని అనుకోవచ్చు, అడగొచ్చు. కానీ లేదు దీప, అందరి తల్లులు లాంటిది కాదు నా కాన్పు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఒకసారి కడుపులో నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేశారు. గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందంట. పిల్లలు పుట్టకపోవచ్చు అని అన్నారు అని బాధతో చెప్తుంది సుమిత్ర. నేను ఇంకా జీవితంలో అమ్మ అని పిలిపించుకోలేమో అని భయం పట్టుకుంది. ఆ దేవుడి దయ వల్ల నేను గర్భవతి అయ్యాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గర్భసంచి చాలా వీక్గా ఉంది కదా, ఆపరేషన్ చేసి తీసేస్తేనే మీరు సేఫ్గా ఉంటారు అని అన్నారు. కాసేపు ఏ బాధ లేదు, పక్కకి వెళ్ళిపోయాను. నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు, బేబీ వద్దని చెప్పలేక చెప్పారు దశరథ. ఇంతలో సుమిత్ర, నేను నా ప్రాణం కాపాడుకోవడానికి నా బిడ్డ ప్రాణం ఎలా తీయగలను అని అడిగాను అని అంటుంది సుమిత్ర. ఆయన ఏం మాట్లాడలేదు అని ఏడుస్తూ చెప్తుంది. డాక్టర్ గారితో చెప్పాను ఇలా, కొంచెం కష్టమైనా సరే మేమిద్దరం కలిసే బ్రతుకుతాము అని. ఆ రోజు నుంచి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, 9వ నెల వచ్చే వరకు కడుపులో కదలిక ఆగిపోయిన ప్రతిసారి గుండె ఆగిపోయినట్టుగా ఉండేది. అది కదిలిన తర్వాతనే నా ఊపిరి ఆడేది. కానీ భయం మాత్రం పోలేదు. ఆ 9 నెలలు రోజు దేవుడి ముందు దీపం వెలిగించి రోజు నా బిడ్డని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉండేదాన్ని, వేడుకుంటూ ఉండేదాన్ని. ఇది విని దీప తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. దీప వాళ్ళ నాన్న దీపకు పెట్టిన పేరు గుర్తు తెచ్చుకుంటూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మొక్కుని దేవుడు తీర్చాడమ్మా అని అనుకుంటుంది. సుమిత్ర 9వ నెల గడిచింది. డాక్టర్ గారు డేట్ ఇచ్చారు. కానీ అనుకున్న డేట్ కంటే ముందే పురిటి నొప్పులు వచ్చాయి. ఒక పక్క నొప్పులతో బాధపడుతున్నా, మరో పక్క నేను నా బిడ్డ కలుసుకోబోతున్నామని ఆనందపడ్డాము. ఎందుకంటే 9 నెలలుగా ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరంటే ఒకరికి ప్రేమ పెంచుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం, కథలు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం. మరి అలాంటి బిడ్డ నన్ను కలుసుకోవడానికి కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఎప్పటికో స్పృహ వచ్చింది. స్పృహ రాగానే నా బిడ్డ ఏది అని అడిగాను. ఇదిగో అంటూ చూపించారు. దాన్ని అలా చూడగానే నేను మళ్ళీ పుట్టాను అని అనిపించింది. అది బిడ్డ కాదు, ఆ దేవుడు నాకు ఇచ్చిన కానుక. దాని సంతోషమే మా జీవితం. అలాంటి బిడ్డని నువ్వు చంపాలనుకున్నావు అని దీపని కోపంగా చూస్తుంది. నీ మీద నాకెంత కోపం రావాలో చెప్పు. కానీ కోపం రావట్లేదు, భయం వేస్తుంది. మళ్ళీ నువ్వు ఏం చేసి దాన్ని మళ్ళీ జీవితం నాశనం చేస్తావేమో అని దాని జీవితం. నాకు నిజంగానే భయంగా ఉంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు దీప అని బాధపడుతూ చెప్తుంది. ప్లీజ్ దీప, నా కూతుర్ని వదిలేయి, దానికి సంతోషాన్ని దూరం చెయ్యకు అని అంటుంది. దీప
అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. సుమిత్ర ఇలా అనుకుంటూ ఉంటుంది, సరే అమ్మా, నీ కూతురు జోలికి రాను అని అనలేకపోయావు కదా, పర్వాలేదు దీప, నా కూతుర్ని నీ నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కార్తీక్ నీ మెల్లో తాళి కట్టకపోయి ఉండుంటే ఈరోజు నా కూతురు జీవితం నేను కోరుకున్న దానికంటే గొప్పగా ఉండేది అని అనుకుంటుంది సుమిత్ర. ఇదంతా తర్వాత కార్తీక్ కిచెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ్ అడిగిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో బాధపడుతూ వచ్చిన దీపని చూస్తాడు. కన్నీళ్లు తుడుచుకుంటున్నప్పుడు దీపని చూస్తాడు. నలక పడిందా అని అడుగుతాడు కార్తీక్ దీపని. దీప నీతో అబద్ధం చెప్పలేను అని అంటుంది. మాట పడిందా అని అడుగుతాడు. ఇంతలో దీప బావా అని ఏడుస్తుంది. కార్తీక్ ఎవరేమన్నారు, అత్త తిట్టిందా అని అడుగుతాడు. కార్తీక్ దీప నిన్నే అడిగేది, ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అని కొంగు తీసి తుడుస్తాడు. చీర పాడైపోతుంది బావా అని అంటుంది దీప. నీకంటే విలువైందా అని అడుగుతాడు కార్తీక్. నువ్వు కొన్నావు కదా, నాకంటే విలువైంది అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్ నీకంటే విలువైన ఈ చీరతో నాకంటే విలువైన నీ కన్నీళ్లు తుడవచ్చులే అని తుడుస్తాడు కార్తీక్ దీప కన్నీళ్లు. దీప ఇలా అంటుంది, మాటలు బాగా వచ్చు. ఇంతలో కార్తీక్ నిన్ను సంతోష పెట్టడానికి నా దగ్గర అవి మాత్రమే ఉన్నాయి అని అంటాడు. ఇంతలో దీప నువ్వు పలకరించే ఆ 10 మాటల కోసం 10 జన్మలైనా ఎత్తాలనిపిస్తుంది అని అంటుంది. ఇంతలో కార్తీక్ 10 సరిపోవు కానీ ముందు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు అని అడుగుతాడు. అత్త తిట్టిందా? ఇంతలో దీప తిడితే నేనేం అనుకోను బావా, కానీ బాధపడుతుంది. కూతుర్ని ఎలా ప్రేమిస్తారో మా నాన్న కుబేర్ని చూశాను, కొడుకుని ఎలా ప్రేమిస్తారో మా అత్త కాంచనని చూశాను, కానీ ఇదెక్కడి ప్రేమ బావా? నా తల్లి తన కూతురు మీద ప్రాణాలే పెట్టుకుంది. ఆవిడ కడుపులో 9 నెలలు నేను ఎలా ఉన్నానో నాకు తెలీదు, కానీ అమ్మ మాట్లాడుతుంటే నన్ను చూడలేని అమ్మ నా మీద ఎంత ప్రేమని పెంచుకుందో అర్థమవుతుంది. పుట్టకముందే అంత ప్రేమ పెంచుకుంటే పుట్టిన తర్వాత తొలిసారి ఎత్తుకున్నప్పుడు తను ఇంత ప్రేమగా చూస్తుంటాయి మా అమ్మ కళ్ళు. ఆ ప్రేమంతా ఇప్పుడు మా అమ్మ కళ్ళల్లో చూస్తున్నాను బావా. అప్పుడే కన్నీళ్ళు ఆగలేదు, ఎందుకంటే నేను పుట్టాను కానీ అమ్మ నన్ను చూడనివ్వలేదు, విసిరేశారు. నా చావుని కోరుకున్న వాళ్ళు నన్ను బస్టాండ్లో విసిరేశారు. ఆ ఒక్క రాత్రి నా తలరాతని ఎవరైనా మార్చి ఉండుంటే ఈరోజు నా కన్న తల్లికి బిడ్డ స్థానంలో ఉండేదాన్ని. అంత ప్రేమని పొందలేని నా తలరాతని తలుచుకుంటే నా దురదృష్టాన్ని తలుచుకొని ఒక పక్క బాధపడుతుంటే మరొక వైపు నేను కన్న కూతుర్ని అని తెలియకపోయినా అమ్మా నాన్నల ప్రాణాలు ఏమైపోయినా నేను బాగుంటే చాలు అని అనుకునే జోష్న లాంటి మనిషి కోసం మా అమ్మ బాధపడుతుంటే నిజాలన్నీ తెలిసినా కూడా నేను మౌనంగా చూస్తూ ఉన్నాను. ఇదిగో ఈ గోడల్లాగానే మౌనంగా చూస్తూ ఉండిపోయాను. కన్నీళ్ళు వస్తున్నాయి కానీ బయటికి రానివ్వడం లేదు. అప్పుడే అర్థమైంది ఏడుపుని ఆపుకోవడం కూడా చాలా కష్టమని. ఇంతలో కార్తీక్ కూడా ఇలా అంటాడు, మనిద్దరం నిజమైన భార్యాభర్తలం అని అంటాడు. ఇంతలో దీప ఇలా అంటుంది, ఏంటి ఆ మాటకు అర్థమని. ఇంతలో కార్తీక్ ఇలా అంటాడు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీ కన్నీళ్ళకు కారణం ఏంటి అని అడగగానే చెప్పేశావు. నీ బాధని నింపేస్తున్నావు, కానీ నేను నీలా ధైర్యంగా ఏడవలేకపోతున్నాను అని అంటాడు కార్తీక్. దీప నిన్నెవరేమన్నారు బావా అని అంటుంది.
మామయ్య అని అంటాడు కార్తీక్. ఇంతలో దీప, అవును మా నాన్న నిన్ను ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుంది. దీప, గౌతమ్ గురించి అడగడానికి అని కార్తీక్ చెప్తాడు. ఇంతలో దీప, ఏం అడిగారు అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్ ఇలా చెప్తాడు, ఏదో అనుమానం వచ్చింది. జోష్న ఎలాంటిదో తనకి కొంతవరకు తెలుసు కాబట్టి ఈ నిశ్చితార్థం వెనక ఏదైనా ప్లాన్ ఉందా అని అడిగాడు. నువ్వేమన్నావు అని అంటుంది దీప. ఇంతలో కార్తీక్, నిజం చెప్తే తట్టుకోగలడా అని అంటాడు. మౌనంగా ఉన్నాను అని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఇలా కొంతసేపు మాటలు జరుగుతూనే ఉంటాయి. ఇంతలో శివనారాయణ వస్తాడు. కార్తీక్, నమస్తే పెద్ద సారు అని అంటాడు. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు కార్తీక్ శివనారాయణని. శివనారాయణ, నీకోసమే వచ్చాను అని అంటాడు. పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అని అడుగుతాడు కార్తీక్. పర్వాలేదు, వంటగది అయితేనే ఇది నా ఇల్లే కదా అని అంటాడు శివనారాయణ. పైగా పని వాళ్ళతో ఇక్కడ కాకపోతేనే బెడ్రూమ్లో మాట్లాడుకుంటామా ఏంటి అని అంటాడు శివనారాయణ. కార్తీక్ ఇలా అంటాడు. సరే పెద్ద సారు, విన్నావా మరదలా? పెద్ద సారు పని వాళ్ళతో మాట్లాడడానికి ఇక్కడి దాకా వచ్చారు అని అంటాడు. చేతులు కట్టుకో అని దీప చేతులు కడతాడు. తను చేతులు కట్టుకొని నించుంటాడు. ఇంతలో శివనారాయణ అది చూసి అంత వినయం అవసరం లేదని కోపంగా అంటాడు. ఇంతలో కార్తీక్, అంటే జీతం లేని పనోళ్ళం కదా, ఈ మాత్రం వినయంగా ఉండాలేండి అని అంటాడు. సరే చెప్పేది వినండి అని అంటాడు శివనారాయణ. వచ్చే బుధవారం నా మన్వరాలి ఎంగేజ్మెంట్ అని అంటాడు. ఇంతలో కార్తీక్, అది మాకు తెలిసిన విషయమే కదా. ఇంతలో శివనారాయణ, ముందు చెప్పేది విను, పూర్తిగా విను అని అంటాడు. కార్తీక్ నోటు మీద వేలు వేసుకొని నిల్చుంటాడు. సరే సార్ అని అంటాడు. ఇంతలో శివనారాయణ, మీ అమ్మలాగే నీకు తొందర ఎక్కువ. ఇంతలో కార్తీక్, నాది మా తాత పోలిక అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అని అంటాడు. ఏం దీప, నీతో కూడా చెప్పింది కదా అని అంటాడు కార్తీక్. పెద్దయ్య గారు చెప్పేది వినొచ్చు కదా బావా అని అంటుంది దీప. ఇంతలో శివనారాయణ, వాడికి 4 ఏళ్ల వరకు మాటలు నేనే వసపోసాను. అప్పుడు మొదలెట్టాడు 4 ఏళ్ళు దాచుకున్న మాటలు. రాత్రి పగలు మాట్లాడుతూనే ఉండేవాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని అంటాడు శివనారాయణ. అప్పుడు నాకు నెత్తి నిండా జుట్టుండేది, ఇప్పుడు అది సగం పోయింది. మనం పెంచుకున్న బంధాలు, మనం చూపించిన ప్రేమలు అన్నీ ఈ వయసులాగానే మారుతున్న కొద్దీ రాలిపోయాయి అని అంటాడు శివనారాయణ. ఇంతలో కార్తీక్, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అని అడుగుతాడు. ఇంతలో శివనారాయణ, ఏంటది అని అడుగుతాడు. ఇంతలో కార్తీక్, మీ మొదటి భార్య చనిపోయింది కదా, మర్చిపోయారా? మిమ్మల్ని అడిగేది. లేదు అని అంటాడు శివనారాయణ. కార్తీక్, మరి అప్పుడు అమ్మ చిన్నప్పుడు చనిపోయిన భార్యనే మర్చిపోలేని మీరు నా చిన్నప్పుడు అని అంటూ మళ్ళీ సారీ, మీ మన్వడి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎలా మర్చిపోతారండి అని అడుగుతాడు కార్తీక్. ఆ జ్ఞాపకాలన్నీ సీతాకోక చిలుక గులాబీ తోటలో సీతాకోక చిలుకలు లాంటివి. దూరం నుంచి చూస్తే ఏం కనపడవు, దిగి నడుస్తేనే అవి మన చుట్టూ ఎగురుతాయి. నువ్వు పెంచుకున్న కోపానికి, నీలో ఉన్న ప్రేమకి ఇదిగో నీకు నాకు ఎంత దూరం ఉందో అంతే దూరం ఉంది అని అంటూ అడుగుతాడు. అది దాటి నువ్వు రావు, మేము వస్తామన్నా రానివ్వవు అని అంటూ అడుగుతాడు కార్తీక్. చెప్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఇలా కొంతసేపు మాటలు గడుస్తూనే ఉండగా శివనారాయణ తన మన్వరాలి ఎంగేజ్మెంట్కి తన కూతురు రావాలని కోరుకుంటాడు. తను కోరుకున్నట్టు కాంచన వస్తుందా? ఎవరు పిలిస్తే వస్తుంది? కార్తీక్ పిలవనున్నాడా? శివనారాయణ పిలవనున్నాడా? అసలు ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.